నమస్తే మిత్రులారా. మీ అందరికీ దిష్టి అంటే తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది కులమతాలకు అతీతంగా చాలామంది నమ్మే నమ్మకం. దీనిని నజర్ అని కూడా పిలుస్తారు. అసలు దిష్టి అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? అందులో నిజం ఎంత? ఏది నిజం? ఈ వీడియోలో తెలుసుకుందాం. నమ్మే వాళ్ళ ప్రకారం దిష్టి అంటే హాని కలిగించే చెడు దృష్టి లేదా చెడు చూపు అని అర్థం. అంటే ఎవరైనా హాని కలిగించేలా చెడు దృష్టితో చూసినప్పుడు వాళ్ళు ఎవరినైతే చూస్తారో వారికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక నష్టాలు వస్తాయి అని నమ్ముతారు. పసిపిల్లలు, చిన్నపిల్లల విషయంలో ఈ నమ్మకాలు మరింత బలంగా ఉంటాయి. ఎంత బలంగా అంటే కనీసం రోజుకు ఒకసారైనా దిష్టి తీసేంత. దిష్టి తీయడం అంటే ఎవరికైనా దిష్టి అయింది అనిపించినప్పుడు కొన్ని రకాల పదార్థాలు ఉపయోగించి ఆ దిష్టి పోయేలా చేయడం. దిష్టిని వేటితో తీస్తారంటే ఉప్పు, మిరపకాయలు, గుమ్మడికాయలు, పసుపు నీళ్లు. ఇవే కాదండి, ఇంకా చాలా వాటితో తీస్తారు. మరియు దిష్టి ప్రివెన్షన్ కూడా అందుబాటులో ఉంది మనకు. అది కాటుక పెట్టడం మరియు నల్లదారాలను కాళ్ళకి కట్టుకోవడం. ఇది ఈ మధ్య బాగా మొదలైంది. మరియు వాణిజ్య సముదాయాలలో నరదిష్టి నివారణ యంత్రాలు కూడా పెట్టుకుంటారు. చాలా వరకు ఈ దిష్టిని ఉప్పు, ఎండుమిరపకాయలతో తీస్తారు. మరియు దిష్టి అయిందో లేదో కూడా తేల్చేస్తారు వాటితో. ఎలా అంటే సాధారణంగా మిరపకాయలను మండిస్తే ఘాటైన వాసన వస్తుంది. దిష్టి తీసిన మిరపకాయలను మండిస్తే ఎటువంటి వాసన రాకపోతే దిష్టి తగిలినట్టు, ఘాటైన వాసన కుమ్టు వస్తే దిష్టి తగిలినట్టు అని నిర్ధారిస్తారు. ఇది విన్న మీకు కూడా ఇది నిజమే కదా అనిపించిందా? అసలు దీని వెనక లాజిక్ ఏమిటంటే మిరపకాయలు బగబగ మండే పెద్ద మంటలో వేసినప్పుడు అంత పెద్ద మంటకు ఆ కొద్దిపాటి మిరపకాయలు ఒక్కసారిగా మండిపోతాయి. అందువలన వాటిలోని రసాయనాలు ఒక్కసారిగా గాలిలో కలిసిపోతాయి. అందువల్ల పొగ కానీ, ఘాటైన వాసన కానీ, దగ్గు కానీ ఉండదు. అదే మీరు ఎక్కువ మొత్తంలో మిరపకాయలను చిన్న మంటపైన కానీ, బొగ్గుల కుంపటిపైన కానీ వేస్తే అవి మండడానికి కావలసినంత ఆక్సిజన్ చాలక మెల్లగా వేడెక్కి నింపాదిగా మండుతాయి. అప్పుడు పొగ మరియు ఇతర రసాయనాలు విడుదలయ్యి అక్కడ ఉన్నవారికి ఘాటు, దగ్గు వస్తాయి. అంతేగాని ఇది దిష్టి తగలడానికి, తగలకపోవడానికి సూచన కాదు. ఇదంతా కేవలం మంట తీవ్రతకు సంబంధించిన విషయం. ఇంకా మీలో ఎవరికైనా ఈ అనుమానం ఉంటే మీరే పరీక్షించి చూడండి. మీరే దిష్టి తీసుకొని సగం ఎండుమిరపకాయలను పెద్ద మంటపైన, సగం మిరపకాయలను బొగ్గుల కుంపటిపైన కాల్చి చూడండి. అప్పుడు నిజం మీకే అర్థమవుతుంది. మరి చిన్నపిల్లలు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు లేదా జర్నీ చేసినప్పుడు దిష్టి తగిలినట్టు బిహేవ్ చేస్తారు కదా అని అంటారా? అది ఎందుకంటే చిన్నపిల్లలు కొత్త వాళ్ళ దగ్గర చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. చిన్నపిల్లలే కాదు, మనం కూడా అంతే అనుకోండి. మరియు కలిసిన బంధువులందరూ పిల్లలని ఎత్తుకొని వారిని ముద్దు చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు పిల్లలు ఇబ్బందిగా ఫీల్ అయ్యి వాళ్ళ ఒళ్ళు వేడెక్కుతుంది. మీరు దిష్టి అయింది అని తేల్చేస్తారు. మరికొన్ని సందర్భాలలో క్లోజ్డ్ ఏరియాలలో, ఎక్కువ క్రౌడ్లో, గాలి తగలని ప్రదేశాలలో కూడా పిల్లలు ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఒళ్ళు వేడెక్కడం, పాలు తాగకపోవడం చేస్తారు. దీనిని కూడా దిష్టి అని తేల్చేస్తారు. మరి ఇంట్లో ఉన్నప్పుడు అంటారా? వారు పిల్లలు అండి, వారికి ఏమైందో చెప్పుకోలేరు. ప్రతిదీ దిష్టి అని తేల్చేస్తే ఎలా? మరియు ఎవరైనా వచ్చి ఎత్తుకొని ముద్దు చేస్తే అలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి పిల్లలు అలా బిహేవ్ చేస్తారు. అప్పుడు పిల్లల్ని ఎత్తుకున్న వారిని దిష్టి కళ్ళు అని తేల్చేస్తారు. పాపం వారేమీ చేయలేదు. మీకు ఎప్పుడైనా పిల్లలకి దిష్టి తగిలింది అని అనిపిస్తే చల్ల గాలికి తిప్పండి. 99% సెట్ అయిపోతారు. అప్పటికీ ఏడుపు ఆపకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అంతేగాని దిష్టి తీస్తూ కూర్చోకండి. మనిషి కళ్ళకి పక్క వాళ్ళ ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసేంత శక్తి ఉండడం ఏంటండి విడ్డూరం కాకపోతే? ఒకసారి బాగా ఆలోచించండి, నిజాలు మీకే అర్థమవుతాయి. ఈ వీడియో కొంతమందినైనా ఆలోచింపజేస్తుంది అని మీకు అనిపిస్తే దయచేసి షేర్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరియు మరిన్ని నిజాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.